ఏపీ ఫైబర్ నెట్ లో వైసీపీ ప్రభుత్వం బరితెగించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఫైబర్ నెట్ లో యథేచ్ఛగా వైసీపీ ప్రచారం వీడియోలను ప్లే చేస్తుంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఆ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా యథేచ్ఛగా ప్రచారం కొనసాగిస్తోంది. సిద్ధం సభలో సీఎం మాట్లాడిన ఉపన్యాసంతో వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తోంది. ప్రతి అరగంటకు ఒకసారి బ్రేక్ లో సీఎం జగన్ ప్రసంగం వీడియోలతో యథేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. ప్రభుత్వమే ఈసీ నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తుందని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్ సర్కార్ ఇష్టానుసారంగా తన పార్టీ ప్రచారాన్ని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చాలా ఇళ్లలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఏదైతే ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఉందో దాని ద్వారా సేవలు అందిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో కూడా చూస్తే కనుక ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా సేవలు అందుతున్న పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే కనుక ఏపీ ఫైబర్ వెల్కమ్ టు ఏపీ ఫైబర్ ఐపీటీవీ మోర్ దెన్ ఏ టీవీ అని చెప్పి లోగో కనిపిస్తోంది. మరోవైపు ఏపీఎస్ఎఫ్ఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అని ఉంటుంది. పైన రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిహ్నం యాంబ్లం కనిపిస్తూ ఉంది. అయితే ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఆన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ, తర్వాత మంత్రి అమర్నాథ్ బొమ్మ, అదేవిధంగా ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి బొమ్మ, 3 బొమ్మలు కూడా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు దేశవ్యాప్తంగా ఏదైతే ఖచ్చితంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉందని స్పష్టం చేసిన పరిస్థితి. అయితే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసుల్లో కానీ ముఖ్యమంత్రి ఇతర మంత్రుల చిత్రపటాలు కూడా ఉండడానికి వీల్లేదని ఇప్పటికే చెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏపీఎస్ఎఫ్ఎల్ ఏపీ ఫైబర్ నెట్లో నేటికి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వస్తూనే ఉన్నాయి. సిద్ధం సభకు సంబంధించి మొత్తం స్పీచ్ని గంటల తరబడి కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు సిద్ధం సభ స్పీచ్ తర్వాత ఆ ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా అప్పట్లో ప్రతిపక్షాలపై చేసినటువంటి విమర్శలన్నీ కూడా కంటిన్యూగా ఇస్తూ ఉన్నారు. మధ్యలో ఏదైతే ఆయన రామ్ గోపాల్ వర్మతో తన స్టోరీని అంటే పొలిటికల్ డ్రామాని తీయించారో వ్యూహం సినిమా వ్యూహం 1 వ్యూహం 2కు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. మరలా సిద్ధం సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన స్పీచ్లు గంటల తరబడి ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానీ మంత్రులకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఏమిచ్చినా అవి లెక్కల్లో చూపించాలి. అయితే ఏపీ ఫైబర్ దీన్ని అడ్వర్టైజ్మెంట్గా ఇవ్వటం లేదు. కంటిన్యూగా సిద్ధం సభలో ఆయన మాట్లాడిన మీటింగ్ మొత్తాన్ని ప్రసారం చేస్తుంది. దాంతోపాటు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ప్రసారం చేస్తూ ఉంది. కాబట్టి అది అడ్వర్టైజ్మెంట్గా మనం పరిగణించలేం. గంటల తరబడి చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఒక రకంగా వైసీపీకి ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా చేస్తున్నారు. దీనిపైన ఎన్నికల కమిషన్ ఎందుకు నజరు వేయడం లేదనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చి ఇప్పటికే సుమారు మరికొన్ని గంటలైతే 24 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ అడ్వర్టైజ్మెంట్లు కంటిన్యూగా కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఏపీ ఫైబర్ నెట్ను ఈ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాలను పూర్తిగా నిలుపుదల చేయాలి. ఇవి అడ్వర్టైజ్మెంట్స్ అని కూడా అనలేం. దీనికి ఎటువంటి డబ్బులు కూడా వైసీపీ సర్కారు చెల్లించడం లేదు, వైసీపీ పార్టీ చెల్లించడం లేదు. సర్కారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ టీవీని పార్టీ కోసం పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. ఏ విధంగా అయితే వాలంటీర్లకు 5,000 ఇచ్చి ప్రజాధనాన్ని ఇచ్చి వాళ్ళను పార్టీ పనులకు ఎలా వాడుకుంటున్నారు, అలాగే ఏపీ ఫైబర్ను కూడా తమ సొంత పార్టీ అవసరాల కోసం జగన్ సర్కార్ వాడుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన ఎన్నికల కమిషన్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. అటు ప్రజల నుంచి కూడా టీవీ పెట్టగానే ఇదేం తలపోటు మాకను మాటలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇమీడియట్ గా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామ్ ప్రసాద్ తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.